మీకు తెలుసా? వేములవాడ శ్రీ రాజన్న గుడికి దగ్గరలో నాంపల్లి గుట్ట మీద ఉగ్ర నరసింహస్వామి వెలిసాడు అని. వేములవాడలోని రాజన్న దర్శనం తర్వాత అందరూ నాంపల్లి గుట్టకైతే వస్తారు. ఈ గుట్ట మీద ఉగ్ర నరసింహస్వామి అయితే వెలిసాడు. ఈ గుట్టపైకి వెళ్ళాలంటే ఒకప్పుడు స్టెప్స్ అనేవి లేవు. ఆ కొండ మీదనే చిన్న చిన్న మెట్లుగా చెక్కైతే ఉన్నారు. ఆ తర్వాత మెల్లిమెల్లిగా అక్కడి నుంచి స్టెప్స్ అయితే కట్టారనమాట. స్టెప్స్ అయితే పైకి చాలా ఉంటాయి. అండ్ ఆ గుట్ట మీదకి వెళ్ళిన తర్వాత మనం ఆ గుట్ట మీద నుంచి కిందికి చూస్తే అక్కడ ప్రదేశం మొత్తం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అండ్ వ్యూ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఉగ్ర నరసింహస్వామి వెలిసాడు అన్న టాపిక్ అయితే అందరికీ తెలియకపోవచ్చు, కొంతమందికి మాత్రమే తెలుసు. కానీ ఇది ఇంకా పాపులర్ అయితే అవ్వలేదు ఈ గుట్ట గురించి. అండ్ ఈ గుట్ట మీద నరసింహస్వామి దర్శనం తర్వాత కిందికైతే వెళ్ళాలి. ఈ గుట్ట మీద వెలిసిన ఉగ్ర నరసింహస్వామి మొక్కిన మొక్కులు తీరుస్తాడని భక్తులందరూ విశ్వసిస్తారు. ఎంతో నమ్మకంతో ఇక్కడికి వస్తారు. ఈ గుట్ట మీద నుంచి చూస్తే కిందికి చిన్న చిన్న ఇల్లులుగా కనిపిస్తాయి. అద్భుతంగా ఉంటుంది వ్యూ మాత్రం. అండ్ ఇక్కడ నుంచి మనం ఆదిశేషుడి మీద నిల్చున్న కృష్ణుడి బొమ్మ కూడా కనిపిస్తుంది మనకి. అదే జూమ్ చేసి చూపిస్తున్నాను కదా, అదే అనమాట. అందులో కూడా స్వామివారు వెలిసారనమాట. కానీ అది మనకి చూపించడానికి వీలు లేదు. ఇంకెప్పుడైనా మీకు ఆ వీడియో తీసైతే చూపిస్తాను. సో ఇది నేను చెప్పాలనుకున్న ఉగ్ర నరసింహస్వామి టెంపుల్. దర్శనం అయిన తర్వాత కిందికి వచ్చి కొంతమంది ఇక్కడ భోజనాలు కూడా చేస్తారు. ఇక్కడ భోజనాలు చేసిన తర్వాత ఇక్కడ నుంచి కొండగట్టుకైతే వెళ్తారనమాట. ఆ కొండగట్టులో మనకి తెలుసు ఆంజనేయ స్వామి వెలిసారు అని చెప్పేసి. సో మీరైతే వచ్చినప్పుడు కిందికి వెళ్తే వెహికల్లో జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే ఫాస్ట్గా వెళ్ళొద్దు, డౌన్ కాబట్టి. సో సేఫ్గా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ.